ఈ మధ్య కాలంలో మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ గనుక చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయిల వీడియోస్ అయితే చూసుంటారు. ఆ వీడియోస్‌కైతే మిలియన్స్‌లో వ్యూస్ ఉంటాయి. ఆ అకౌంట్‌కైతే వేలలో ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్స్‌తో కొలాబరేషన్ వీడియోస్ కూడా చేసుంటారు. మనం అనుకుంటాం వాళ్ళైతే రియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదా ప్రొఫెషనల్ యాక్టర్స్, మోడల్స్ అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళైతే నిజం కాదు. వాళ్ళైతే ఏ కంట్రీ నుంచో ఉండరు. వాళ్ళు నిజంగా ఉండరు. ఏఐతో క్రియేట్ చేసిన ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనమాట వాళ్ళు. ఈరోజు వీడియోలో ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా క్రియేట్ చేయాలి? వాటితో వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. వీడియోలో హిగ్స్‌ఫీల్డ్ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టూడియో గురించి, అలాగే హిగ్స్‌ఫీల్డ్ ఎర్న్ గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. వీడియో అయితే చివరిదాకా చూడండి. మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, గూగుల్ క్రోమ్ సెర్చ్‌లో హిగ్స్‌ఫీల్డ్ ఏఐ అనేది సెర్చ్ చేయాలి. హిగ్స్‌ఫీల్డ్ ఏఐ వెబ్‌సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. హిగ్స్‌ఫీల్డ్ ఏఐ అని సెర్చ్ చేయగానే మనకైతే ఫస్ట్ అయితే ఒక వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కింద ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనమైతే గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేయొచ్చు. గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ చేసాక మనం హోమ్ పేజ్‌కి అయితే వస్తే, హోమ్ పేజ్‌లో మనకైతే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టూడియో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ కొన్ని ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇమేజెస్ అయితే ఆల్రెడీ కొన్ని అయితే ఉంటాయన్నమాట. అయి అంత బాగోవు. మనమైతే కొత్తగా ఇంకొక క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అక్కడ బిల్డర్ అలాగే ప్రాంప్ట్ అని చెప్పి అయితే 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ప్రాంప్ట్‌లో మనం ప్రాంప్ట్ ఇచ్చేది క్రియేట్ చేయొచ్చు. మనం డీటెయిల్‌గా క్రియేట్ చేయాలంటే బిల్డర్‌లో ఒక్కొక్క ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. నేనైతే మీకు ఇన్‌ఫ్లుయెన్సర్ బిల్డర్ గురించి అయితే డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ క్యారెక్టర్ టైపు నేనైతే హ్యూమన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. మనకి అక్కడైతే యాంట్, క్రొకోడైల్, ఆక్టోపస్ చాలా అయితే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇది కింద జెండర్ అనమాట. ఓకే. మీకు కావాల్సిన ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ జెండర్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఆరిజిన్ బేస్ అనమాట. ఏషియన్, ఇండియన్, ఆఫ్రికన్, యూరోపియన్ అని చెప్పి. మీకు కావాల్సిన ఆరిజిన్ బేస్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మన ఇన్‌ఫ్లుయెన్సర్ యొక్క స్కిన్ కలర్ అనమాట. నేనైతే వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కావాలంటే కింద కలర్ సెక్షన్‌లో మీకు నచ్చిన కలర్ కూడా మీరు పిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మనమైతే కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఐ కలర్ అనమాట. ఐ కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. బ్లాక్, పర్పుల్, గ్రీన్, వైట్ అలా మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. కావాలంటే స్పెసిఫిక్‌గా ఏదైనా పర్టిక్యులర్ కలర్ కూడా మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. మీరు ఇంకా వీడియోకైతే లైక్ చేయకపోతే వీడియోకైతే లైక్ చేయండి. నెక్స్ట్ అయితే స్కిన్ కండిషన్ అయితే ఉంది. నేనైతే ఏం సెలెక్ట్ చేస్తలేదు. నార్మల్‌గా వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి ఏజ్ అనమాట. అడల్ట్, మెచ్యూర్, సీనియర్ నేనైతే అడల్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మనం క్యారెక్టర్ బిల్డర్‌కి కొంచెం కిందకొస్తే అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో ఫస్ట్ అయితే ఐస్ అనమాట. హ్యూమన్, రెప్టైల్, మెకానికల్ అని. నేనైతే హ్యూమన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఐ డీటెయిల్స్ అయితే మనమైతే ఇవ్వాలన్నమాట. మా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అవసరం లేని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోకపోవడమే మంచిది. ఓకే. మౌత్ అనమాట. అయితే స్మాల్ మౌత్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఇది మనకి ఇయర్స్ అనమాట. నార్మల్ హ్యూమన్ ఇయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇది కింద స్కిన్ టెక్స్చర్ అనమాట. హ్యూమన్ స్కిన్ అయితే నేనైతే ఇచ్చాననమాట. ఓకే. నెక్స్ట్ ఇది కింద సర్ఫేస్ ప్యాటర్న్ అనమాట. ఓకే. నేనైతే నార్మల్‌గా సాలిడ్ అని అయితే ఇచ్చాననమాట. మనమైతే ఇప్పుడు దాదాపు అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో మనం బాడీ టైప్ దగ్గర స్లిమ్, లీన్, అథెంటిక్, మస్క్యులర్, హెవీ మనకు నచ్చిందే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే క్యారెక్టర్ యొక్క ఆర్మ్స్, లెఫ్ట్, రైట్ ఆర్మ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనమైతే కొంచెం పైకెళ్ళిన తర్వాత స్టైల్ అని చెప్పి అయితే ఉంటుందనమాట. క్యారెక్టర్‌కి అయితే మనకి షార్ట్ హెయిర్ కావాలా, లాంగ్ హెయిర్ కావాలా, లేకపోతే డిఫరెంట్ హెయిర్ స్టైల్ కావాలా కూడా మనమే క్లిక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ ఏమో రెండరింగ్ స్టైల్ అనమాట. మీరైతే రియలిస్టిక్ కావాలంటే హైపర్ రియలిస్టిక్, యానిమీ, కార్టూన్, 2డీ ఇల్లస్ట్రేషన్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేయొచ్చు. ఏ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయిందనమాట. చెప్పాలంటే బాగానే వచ్చింది. మనం అక్కడ రీనేమ్ దగ్గరికైతే వెళ్ళి మన ఇన్‌ఫ్లుయెన్సర్‌కి మనకి నచ్చిన కావాల్సిన నేమ్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఆ ఫోటో మీద క్లిక్ చేసి కిందైతే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మనం డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. కిందైతే ట్రై టు కస్టమైజ్ క్యారెక్టర్ అనేది ఉంది కదా! అక్కడ మనం ప్రాంప్ట్స్ అయితే ఇవ్వాలనమాట. బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయడానికి, అవుట్‌ఫిట్ చేంజ్ చేయడానికి, అలాగే క్యారెక్టర్ యొక్క పోజ్ చేంజ్ చేయడానికి అని చెప్పి. నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇండియన్ మ్యారేజ్‌లో అయితే ఉన్నట్టు. ఓకే. నా ప్రాంప్ట్ తగ్గట్టు మంచి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయిందనమాట. ఓకే. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకో ప్రాంప్ట్ కూడా ఇస్తున్నాననమాట. ఇంకో ప్రాంప్ట్ ఏంటంటే ఈ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే పార్క్‌లో అయితే ఉన్నట్టనమాట. మార్నింగ్ వాక్ వచ్చినట్టు. ఓకే. మనకి దాదాపు మన ప్రాంప్ట్ తగ్గట్టయితే ఇమేజ్ అయితే క్రియేట్ చేసిందనమాట. నెక్స్ట్ మనం వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే
మనకైతే ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి కదా! అందులో అయితే మనకు బాగా నచ్చిన ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే మన క్యారెక్టర్ అయితే సేమ్ ఆ వీడియోలో ఆ వీడియోలో ఉన్న పర్సన్ అయితే ఏ విధంగా అయితే డాన్స్ అయితే చేస్తారో సేమ్ అదే విధంగా మన క్యారెక్టర్ అయితే సేమ్ మూవ్స్ అయితే చేస్తుందనమాట. ఇది క్లింగ్ ఏఐ మోడల్‌తో మోషన్ కంట్రోల్ ఆప్షన్ అనమాట. ఓకే. క్లింగ్ మోడల్ సెలెక్ట్ చేసుకొని క్వాలిటీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని కింద జనరేట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే వీడియో క్రియేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయితే అవుతుందనమాట. మీరు ఇంకా వీడియోకైతే లైక్ అయితే చేయకపోతే వీడియోకైతే లైక్ అయితే చేయండి. మన వీడియో జనరేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం అయితే క్యూలో అయితే ఉందనమాట. వీడియో అయితే జనరేటింగ్ అయితే అవుతుందనమాట. ఓకే. వీడియో అయితే దాదాపు జనరేట్ అయిపోయింది. మనం ఇక్కడ ప్లే చేసి చూసుకోవచ్చు. కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఎంబీ అయితే వచ్చిందనమాట. 220 ఎంబీ అయితే వచ్చింది. నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. నేనైతే ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏదో క్యారెక్టర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. డాన్సింగ్ క్లాస్‌లో అయితే ఉన్నట్టు నిలబడి. ఓకే. ఇప్పుడు ఆ డాన్సింగ్ క్లాస్ తగ్గట్టుగా ఒక మంచి వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాననమాట. అక్కడ వీడియో మీద క్లిక్ చేసి ఆ 3 వీడియోస్‌లో ఒక బాగా మంచిగా ఉన్న ఏదైనా వీడియో అయితే సెలెక్ట్ చేసి క్లింగ్ మోషన్ కంట్రోల్ ఆప్షన్ ద్వారా నేనైతే వీడియో అయితే క్రియేట్ చేస్తాననమాట. మనకైతే వీడియో క్రియేట్ అవ్వడానికి 19 క్రెడిట్స్ అయితే వస్తుందనమాట. ఓకే. జనరేట్ మీద క్లిక్ చేశాను. వీడియో అయితే జనరేట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి వీడియో జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుందనమాట. ఎందుకంటే మోషన్ కంట్రోల్ కాబట్టి. ఓకే. వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. వీడియో చాలా అంటే చాలా యాక్యురేట్‌గా అయితే వచ్చిందనమాట. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. మనం సేమ్ ఇదే ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేయాలంటే అయితే ఫోటో సెలెక్ట్ చేసుకొని అక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నానా బాగున్నప్పుడు అయితే ఇమేజ్ అయితే అప్‌లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అయ్యాక మనం ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ కోసం నేనైతే 4:9 రేషియో పెట్టుకున్నాను. పెట్టుకొని క్వాలిటీ 1Kలో సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేశాను. ప్రాంప్ట్ ఏమి ఇచ్చానంటే ఆ క్యారెక్టర్ అయితే న్యూ ఇయర్ పార్టీలో ఉన్నట్టు. ఓకే. మన ప్రాంప్ట్ తగ్గట్టయితే ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. ఇలా మనం ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి అయితే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసి సింపుల్‌గా క్రియేట్ చేయొచ్చు. కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్‌లోకి అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. ఓకే. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓకే. నేనైతే ఇప్పుడు మనం ప్రాంప్ట్ ద్వారా ఒక ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని అయితే క్రియేట్ చేద్దామనమాట. నేనైతే ఒక 2డీ కార్టూను ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాననమాట. ఓకే. బానే వచ్చింది. ఇప్పుడు 3డీ కార్టూన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళీ ప్రాంప్ట్ సెక్షన్‌లోకి అయితే వెళ్ళి 3డీ కార్టూన్ లాగా ప్రాంప్ట్ అయితే ఇచ్చాననమాట. నా ప్రాంప్ట్ తగ్గట్టు సేమ్ 3డీ కార్టూన్ అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగానే ఉంది. మన ప్రాంప్ట్ తగ్గట్టయితే వచ్చింది. మనం క్రియేట్ చేసిన ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలంటే కింద ట్రై టు కస్టమైజ్ క్యారెక్టర్ దగ్గర మనకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇచ్చి ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ అయితే వస్తుంది. నేనైతే బ్యాక్‌గ్రౌండ్‌లో బీచ్ ఉండాలని అడిగాను. బీచ్ అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇమేజ్. పిక్స్‌విల్ లెర్న్ గురించి చెప్తా. పిక్స్‌విల్ లెర్న్ అనేది క్రియేటర్స్ కోసం స్పెషల్లీ రూపొందించిన ఒక మానిటైజేషన్ ప్లాట్‌ఫామ్. మీరు పిక్స్‌విల్ ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టూడియోతో తయారు చేసిన ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోస్ యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి ఆ వీడియో లింక్‌ని పిక్స్‌విల్ ఎర్న్ డాష్‌బోర్డ్‌లో సబ్మిట్ చేస్తే మీ కంటెంట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా పిక్స్‌విల్ అయితే మీకు డైరెక్ట్ పేమెంట్ అయితే ఇస్తుంది. ముందుగా అయితే మీరు మీ సోషల్ మీడియా అకౌంట్‌ని అయితే వెరిఫై చేయాలి. తర్వాత వీడియో క్రియేట్ చేసి ఆ లింక్‌ని హిక్స్‌విల్ ఎర్న్ డాష్‌బోర్డ్‌లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫుల్ డీటెయిల్స్ కోసం హిక్స్‌విల్ ఎర్న్ సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్యాంపెయిన్ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ మీరైతే అక్కడ చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి.